విజయశీలుడు, విజయమునకు ఆధారమైన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపామయుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి ఎందరికో లేని గొప్ప భాగ్యం మనల్ని సజీవ లెక్కగా లెక్కించి ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త 2 కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మనలను విజయోత్సాహంతో ఊరేగించే గొప్ప దేవుడు. ఆయన పేరే విజయశీలుడు, మరణపు ముళ్ళను విరిచిన గొప్ప దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన గొప్ప తండ్రి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైనా గెలిస్తే వారిని విజయోత్సాహంతో ఊరేగించటం సర్వసామాన్యం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రతి విషయంలోనూ నిన్ను విజయోత్సాహంతో ఊరేగించే గొప్ప దేవుడు. పాపం వల్ల మనకు ఓటమి వస్తుంది, పాపం వల్ల మనకు అవమానం వస్తుంది. పాపంలో బ్రతుకుతూ నేను గెలిచానని చెప్పడానికి అవకాశం లేదు. పాపిని విజయశీలుడిగా, విజయము కలిగిన వాడిగా చేయటానికే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి ప్రాణత్యాగం చేసి దారదారులుగా తన రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా నీ పాపములకు ప్రక్షాళన చేసి నిన్ను శుద్ధీకరించి నీకు విజయమును అనుగ్రహించిన విజయశీలుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు ఓటమి పాలవ్వాలని కానీ, ఎవరు ఓడిపోవాలని దేవుని యొక్క ఆకాంక్ష కాదు. ప్రతి ఒక్కరూ విజయోత్సాహంతో ఊరేగించాలి అనేది దేవుని యొక్క కోరిక. నువ్వు చేసిన తప్పు వల్ల ఓటమి పాలయ్యావో, నువ్వు చేసిన పాపాల వల్ల ఓటమి పాలయ్యావో, నువ్వు చేసిన వేవేవో పనుల వలన ఓటమి పాలయ్యావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆ క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన నువ్వు కనుపరుచు నిమిత్తం దేవుడు నిన్ను రక్షించి, దేవుడు నిన్ను పాపముల నుంచి విడుదలిచ్చి, నీ ఓటమి నుంచి నీకు విజయమును దయచేసి నిన్ను విజయోత్సాహంతో ఊరేగిస్తానని అంటున్నారు ఆయన. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. నేను పాపంలో ఉన్నాను, నన్ను రక్షించు వారెవరు? నేను ఓడిపోయాను కదా, నన్ను గెలిపించు వారెవరు అని నువ్వు అధైర్యపడక్కర్లా. నిన్ను నువ్వు రేపుకో, యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకో, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు, విజయము నిన్ను వరిస్తుంది. దేవుని ద్వారా విజయాన్ని పొందుకొని ఆ సువాసనను కనుపరుచున్నట్లు అనేకుల మధ్య నిన్ను ఆయన సాక్షిగా వాడుకుంటారు. దేవుడు నీకు విజయమును అనుగ్రహించిన తరువాత ఆ క్రీస్తు జ్ఞానమును గూర్చిన సువాసన, అంటే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడని, నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు పరమను విరిచి భూమి మీదకి వచ్చారని, ఒక పాపిని, ఎంత ఘోర పాపైనా ఒక పాపిని రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు యేసే అనే జ్ఞానం అనేకులకు తెలియబడినట్లుగా ఆయన సువాసనను నువ్వు కనుపరుస్తూ విజయోత్సాహంతో ఊరేగాలనేది దేవుని యొక్క ఆశ. ఒకవేళ నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు ఓడిపోయావా, నీ అనారోగ్యం చేతిలో నువ్వు ఓడిపోయావా, నీ ఆర్థిక పరిస్థితులు అనే వాటిలో నువ్వు ఓడిపోయావా, దేనిలో ఓడిపోయినా యేసయ్య చెంతకురా. ప్రతి స్థలమందు నిన్ను విజయోత్సాహంతో ఊరేగిస్తానని ఆయన ఈ దినాన్న నీకు మాటిస్తున్నాడు. ఎందుకంటే విజయం అనేది దేవుడు ఒక్కరే ఇవ్వగలరు. యుద్ధమునకు గుర్రములు, రథములు ఆయత్తపరుచుటకద్దు, కానీ రక్షణ, విజయం దేవుని ఆధీనమని లేఖనం చెప్తుంది. నీకు విజయం కావాలి అనంటే, నీవు జయించిన వాడిగా నువ్వు ఉండాలి అనంటే ఆ విజయశీలుడైన యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకోవాల్సిందే. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో
గొల్లియాతు అనే ఒక ఫిలిస్తీయ వీరుడు 40 రోజుల నుంచండి 40 రోజుల నుంచి ఇజ్రాయేలీలను తిడుతున్నాడు. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను సైతం దూషిస్తూ రకరకాల అవాకులు చివాకులు పలుకుతూ ఉంటే ఒక గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని బలము వలన దావీదును నింపి చిన్న రాయితో ఒడిసెలతో ఆ గొప్ప గొల్లియాతు అనే వీరుణ్ణి సంహరించడానికి కృప చూపించి విజయోత్సాహంతో ఊరేగేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే మనందరి దేవుడు. దావీదును విజయోత్సాహంతో ఊరేగించిన దేవుడే నిశ్చయంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఆ దైవిక బలం మీద ఆధారపడితే, ఆ దైవిక ఆత్మ మీద నువ్వు ఆధారపడితే నిశ్చయంగా నిన్ను విజయపు మార్గంలో నడిపిస్తారు. అంతేకాదు ప్రతి స్థలమందు నిన్ను విజయోత్సాహంతో ఊరేగించునుగాక. నువ్వు ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నావో, నీ కుటుంబ పరిస్థితులలో ఎక్కడెక్కడైతే నువ్వు జారిపోతున్నావో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు తిరిగాడుతున్న చోట ఎక్కడైతే ఓటమి పాలవుతున్నావో ఒక్కసారి యేసే దగ్గరికి వచ్చి ఆయన మీద ఆధారపడు. ఆ క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన దేవుడు నీకు అనుగ్రహించలాగున ఆయన ఎదుట సాష్టాంగపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు విజయం ఇచ్చి ప్రతి స్థలమందు విజయోత్సాహంతో ఊరేగించునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి స్థలమందు మమ్మలను విజయోత్సాహంతో ఊరేగిస్తూ క్రీస్తు జ్ఞానము గూర్చిన సువాసన కనుపరుచుటకై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడా, ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు రకరకాల పరిస్థితుల్లో ఓటమి పాలైపోయారో, పాపం వల్ల ఓడిపోయారో, వారి నిర్ణయాల వల్ల ఓడిపోయారో వారందరినీ కనికరించి వారిని హక్కున చేర్చుకుని విజయ పదములోనికి, ప్రగతి పదములోనికి వారిని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.